మౌద్గల్యాన్వయ సంజాతం పలార్య గురోస్సుతం శ్రీరంగార్య గురుం వందే సర్వశాస్త్ర విశారదం. అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధువులారా, నారద పురాణంలో 73వ అధ్యాయంలో వేద పాదస్తవం అన్న స్తోత్రంలో జైమిని మహర్షి పరమశివుల వారిని స్తోత్రం చేసింది. ఆ స్తోత్రంలో భాగంలోకి వచ్చాం, చేస్తున్నాం. ఒక్కసారి ఆ శ్లోకం చూడండి. పరమాత్మ త్వత్సమో న ప్రభుత్వేన ఫల్గుత్వే చ న మత్సమః అతః దేవ మహాదేవ త్వమస్మాకం తవస్మసి. మళ్ళీ ఒక్కసారి. తతో దేవ మహాదేవ త్వం అస్మాకం తవ అహం అస్మ్యం, లేదా తవ అస్మి అహం. త్వత్సమో న ప్రభుత్వేన ఫల్గుత్వేన నచ మత్సమః. ఏమండి, ఇంతకుముందు ప్రశ్న అడిగా, మళ్ళీ అడుగుతున్నాం. ఈ ఋషులందరూ కూడా వైకుంఠానికి వెళితే ఆయన్ని స్తోత్రం చేస్తారు, ఇంద్రలోకానికి వెళితే ఈయన్ని స్తోత్రం చేస్తారు, మరో అగ్నిలోకానికి వెళితే అగ్నిని, సూర్యమండలానికి వెళితే సూర్యుడిని. వీళ్ళలోని ఇన్ని భేదాలు ఉందాక ఉండి దేవుడు ఒక్కడే, రకరకాల దేవుడు లేరు అంటే ఈ ప్రచారాలకు అర్థమేమిటండి? ఈ ప్రచారాలే నిజమైతే వాళ్ళ స్తోత్రాలు అబద్ధాలు కావాలి. అవే ఎలా ఉన్నట్టయితే అవి చెప్పిన దానికి మూలమైన పురాణాలు వ్యర్థం కావాలి. మరి ఆ పురాణాలు కూడా ఎక్కడి నుంచి వచ్చాయి తీసుకుంటే అగో ఇతిహాసముల మూలంగా ఉన్నవి. అది కూడా కాదంటే వేదములు అన్నీ అబద్ధం కావాలి కదా. దీని అర్థం ఇది కాదండి. ఇంతకుముందు సమాధానం చెప్పుకున్నాం. వేదం చెప్పింది ప్రతి చోట కూడా ఏమిటి తత్వం అని చెప్పి. ఒక్క క్షణం మీరు గజేంద్ర మోక్షం తీసుకోండి. గజేంద్ర మోక్షంలో అందరినీ పిలిచాడు దేవుళ్ళ పేర్లు పెట్టి. ప్రతి చోట చివరికి ఎవరు వచ్చారో చూసుకోండి. ఏమన్నాడు అక్కడ? ఎవ్వని చే జనించు. బ్రహ్మదేవుడు పరిగెత్తుకొద్దాం అనుకున్నాడు. ఎవ్వని ఎందుడిందు అన్నాడు. ఓహో, నేను కాదు కదా లయకారకుణ్ణి అన్నాడు, ఆగిపోయాడని. ఇలా మొదలు పెడితే ఇలాగా ఒక ప్రహ్లాదుడే నారాయణ శబ్దం పట్టుకున్నాడు. అక్కడ కూడా ఏం చెప్పాడు? అందుగలడు ఇందు లేడని సందేహం వల్ల ఏదో చెప్పుకుంటూ వచ్చాడు. దీన్నే వేదం చెప్పిన మాట ఒక్కటే. ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి. ఉన్నదొక్కటే తత్వమయ్యా. విప్రాహ బహుధా వదంతి. విప్రుడైన వాళ్ళు, విశేషమైన జ్ఞానం కలిగిన వాళ్ళు ఆయా జీవుల సాధనకు అనుగుణంగా ఉండేలాగా తత్వాన్ని ఆవిష్కరింపజేయడం కోసం అని చెప్పి బహుధా వదంతి. వాళ్ళ మాటల్లో తేడాలు ఏం లేవు. ఓదానికి కూడా వ్యతిరేకం నీలాంటి వాడు కల్పించుకుంటున్నాడు. ఉదాహరణ చెప్పనా? లౌకిక ఉదాహరణ. ఒకప్పుడు ఇంజనీరింగ్ అంటే ఏమిటండి? సివిల్ ఉండేది, మెకానికల్ ఉండేది, ఎలక్ట్రికలే ఉండేది. ఎప్పుడుది? 1950s 60s ప్రాంతాల్లో. ఎలక్ట్రికల్ చదివంటే ఉద్యోగం వచ్చేసేది. కొన్నాళ్ళు పోతే వాడికి ఉద్యోగం రాలే. మరి అలాగా తర్వాత ఎలక్ట్రానిక్స్ అని వచ్చింది, మెకానికల్ ఉంది. ఇప్పటికీ చాలామంది తక్కువ. మరి మెకానికల్లోనే మళ్ళీ మెషిన్ డిజైను, మరొకటి ఏదో 14 వచ్చాయి. సరే, మనకి కంప్యూటర్లు వచ్చాయి. అక్కడి నుంచి మిగిలిన బ్రాంచ్లన్నీ వృధా అండి. కంప్యూటరే లైఫ్. ఒరే దుంపదగా, నువ్వు కంప్యూటరే చేస్తున్నావు కదా, మరి నువ్వు బిల్డింగ్ కట్టుకోవాలంటే కంప్యూటర్తో కట్టుకుంటావా? నువ్వు సివిల్ అక్కర్లేదా? మిషన్లు కావాలని అక్కర్లేదా? అంటే ఏమిటి? ఇంజనీరింగ్ అన్నది, యంత్రశాస్త్రం అన్నది, అవన్నీ సాంకేతిక శాస్త్రం అన్నది రకరకాల భాగాలుగా ఉన్నాయి. ప్రధానంగా ఒకటే ఉంటుంది. ఈ రకరకాల భాగాలు అవసరాన్ని బట్టి ఒకతోటి ఇది ఉంటుంది. అలాగే చివరికి మా వాడు కనిపించాడు. ఏం చదివావురా అని అడిగా. ఇది ఒక 20 ఏళ్ళ కింద సంఘటన. ఏం లేదు మావయ్య, నేను విజయవాడలో చేశాను, పలానా కాలేజీలోను. ఏమిటి చేసావన్నా? కంప్యూటర్ సైన్స్ SFCO బీటెక్ అన్నాడు.
కంప్యూటర్ సైన్స్ బీటెక్ అర్థమైంది. ఈ ఎస్ఎఫ్సిఓ ఏంటో నాకు అర్థం కాలే. అదేమిటో ఎస్ఎఫ్సిఓ ఏంటి కొత్త కోర్సా ఎప్పుడు పెట్టారన్న. అదేమిటి మావయ్య నువ్వు ఇంజనీరింగ్ కాలేజీ వచ్చేస్తున్నావు నీకు తెలీదా? పెద్ద మామని అడిగితే చెప్పండి వాడేమో. ఎస్ఎఫ్సిఓ ఏమిట్రా అన్న. వాడు చెప్పాడు సింగిల్ ఫింగర్ కంప్యూటర్ ఆపరేటర్. నీ దుంప తెగిపోను. అంటే మా టైపిస్ట్ అయినా 5 వేళ్ళు వాడతాడు 10 వేళ్ళు వాడతాడు, కానీ నువ్వు ఇంత కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నవాడివి ఒక్క చూపుడు వెళ్తుంటే కొడతావు. ఏమైందని తెలివితేటలు అంటే చూడండి, విద్య లోపల ఎన్ని మార్పులు వచ్చాయోను. అంటే అలాగే వైద్య శాస్త్రం ఉండేది ఒకప్పుడు రకాలు. ఆ తర్వాత వైద్య శాస్త్రంలో ఎన్ని బ్రాంచులు వచ్చాయండి. కంటికొకడు, కాలికొకడు, వేరికొకడు, పొట్టకొకడు, వాడి పేర్లు మార్చేశారు. అంటే వైద్యశాస్త్రం రకరకాలు, అసలు అర్థం లేదా? కాదు, ఉన్నది ఒకటే శాస్త్రము. ఆ శాస్త్రము లోపల విభాగాలని ప్రత్యేకించి చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఈ భాగంతో పాటుగా మిగిలినవి కూడా చూస్తారు. ఒక్కటే ఉదాహరణ చెప్పి క్షమించాలి, కొంచెం అధిక ప్రసంగమే అయింది, తప్పలేదు. ఒక్క క్షణం ఒక్కటే ఉదాహరణ చూపించి విషయంలోకి వస్తాను. మా ఎదురుగా మా మాస్టర్ ఉండేవారు, ఉమాపతి గారని చెప్పి. ఆయన పేరు ఉమాపతి గారు కాదు, చక్కగా సుబ్రహ్మణ్యం గారి పేరు బాగుంది. ఉమాపతి ఎందుకన్నావు? హోమియోపతి మందులు ఇచ్చేవారు ఆయన. అంటే ఉమాపతి మాస్టర్, నోరు తిరగదు, ఉమాపతి మాస్టర్ అన్నాం. ఆయనకు లక్షణం ఉండేది, అది మా తాతగారు కూడా ఉండేది, ఆయుర్వేద వైద్యులు. ఎవడైనా మందు కోసం వచ్చాడనుకోండి, కడుపు నొప్పి, కాలు నొప్పి, ఏదో ఏది అడిగినా కూడా వాళ్ళు పరీక్ష చేసి కొంచెం అనుమానం వస్తే ఎప్పుడు పుట్టేవరా నువ్వు అనేవారు. వాడు పుట్టడానికి ఈ నొప్పికి ఏ బాధకి సంబంధం ఉందా వాడేదో తోచింది చెప్పేవాడు. అంటే పల్లెటూరు వాడైతే సీజన్ బట్టో పలానా నెలను పలానా పండగను చెప్పేవాడు, ఈయన ఊహించుకునేవాడు. సరే డేట్ ఆఫ్ బర్త్ తెలుసుకుని డేట్ ఆఫ్ బర్త్ చెప్పేవాడు. మేము నవ్వుకునేవాళ్ళం, ఈయనకు మేనే పిచ్చిది డేట్ ఆఫ్ బర్త్ అడుగుతాడు ఏమిటని చెప్పి. కానీ పెద్ద అయిన తర్వాత రామాయణం చదువుతుంటే ప్రజలంతా కూడా రాముడి గురించి చెప్తూ రామ నీరోగ అంటారు ఒక చోట. రాముడు ఏ విధమైన రోగములు లేనివాడు, ఆరోగ్యవంతుడని. ఏమిటి దీనికి అర్థం ఏమిటి అని ఆలోచించాం. మా మరంగంటి స్వామి వారిని అడిగాం, ఏమండి వాక్యానికి అర్థం ఉందండి అంటే, అవునయ్యా జబ్బున్నవాడు మినిస్టర్ ఏదో అయితే వాడు ఆపరేషన్ అమెరికా పెడితే ఆ డబ్బులన్నీ కూడా ప్రజలు కట్టుకుంటారు, రాముడికి అలాంటి బాధ లేదయ్యా, సంపూర్ణ ఆరోగ్యవంతుడు అని సరదాగా నవ్వారు ఆయన. అని కాదు, ఒక్కసారి దీనికి సంబంధించి ఆయుర్వేదంలో ఫలానా మాట ఉంటుంది, అక్కడ చదువు, గోవిందరాజు కూడా చదువు అన్నారు. చదివితే కళ్ళు తిరిగేలాంటి సన్నివేశం దొరికింది మాకు. ఏమిటో తెలుసిన, పిల్లలు గర్భిణులు అయితే వాళ్ళ కోసం రకరకాల పదార్థాలు వండి పెడుతుంటారు కదా. ఇప్పుడైతే షాప్కి వెళ్ళి తీసుకొచ్చేస్తున్నారు. ఒకప్పుడు ఆ అమ్మాయికి సూడిదలు చేసే సందర్భాన్ని బట్టి పెట్టే స్వీట్లలో తేడా ఉంటుండేది, అలాగే తయారు చేసే కూరల్లో తేడా ఉంటుండేది. ఎలాగో తెలుసిన, కానీ పెర్మనెంట్గా మాత్రం ఎప్పుడు రొటీన్గా మాత్రం చలిమిడి, మినపసున్ని, తర్వాత అరిసెలు ఇలాంటివి పెట్టేవారు అమ్మాయికి. ఏమిటి దీనికి? ఆయుర్వేదంలో దొరికింది. తల్లి గర్భంలో నువ్వు ఉన్నప్పుడు 10 నెలలు ఉంటావు, 9 నెలలు ఉంటావు. ఈ 9-10 నెలల లోపల బయట వాతావరణానికి సంబంధించిన ఆహార పదార్థాలన్నీ తల్లి తినడం ద్వారా, ఆ తల్లి యొక్క రక్షణ ద్వారా, ఆమె ద్వారా ఈ బిడ్డకి సంక్రమిస్తాయి. ఏ 3 నెలలు 4 నెలలు ఉండడో, లోపల బిడ్డ ఉండదో, బయటికి వచ్చిన తర్వాత ఆ సీజన్స్, ఆ ఋతువుల తాలూకు బలమంతా ఉంటుంది. ఏ ఋతువుల ఆహార పదార్థం అందలేదో దానికి సంబంధించిన రోగాలు వస్తాయి. మీరు ఆలోచించండి ఒక్కసారి. గుండె జబ్బులు ఉన్న వాళ్ళందరూ దాదాపుగా ఒక సీజన్లో పుట్టిన వాళ్ళు ఉంటారు. రొంప జలుబు లాంటివి ఉన్న వాళ్ళందరూ ఒకటే, పేర్లు నేను చెప్పను, దానికి ఉన్నాయి. అలాగే డస్ట్ ఎలర్జీ అని ఉంటుంది, వాడు బహుశా మార్చి ఏప్రిల్లో ఇప్పుడు పుట్టు ఇలాంటి. అంటే ఏమైందన్నమాట, వైద్యం ఒకటే, దానికి రోగాలు రకరకాలు ఉన్నాయి. ఒక్కో దానికి మూలమేమిటి? ప్రకృతి మొత్తం అంతా కూడా ఆయా ఆహార పదార్థ ఇలా ఉందండి. ఏకం విప్ర బహుధా వదంతి, ఇది కారణం. ఇవి ఇలాగే
అంచేత ఇంజనీరింగ్ అంటే ఒక 14 బ్రాంచులు ఉన్నాయి, ప్రతి వాడికిను ఇంకా సాఫ్ట్వేర్ పెడుతున్నాడు అక్కడికి. ఏమవుతుంది మరి? సాఫ్ట్వేరే గొప్ప అనుకోండి, మరి కంప్యూటర్ ద్వారా పిల్లల్ని కనగలరా వీళ్ళంతాను? అయ్యా, భగవతత్వం కూడా ఉన్నది ఒకటే ఉంటుంది, ఆరాధనా విధానంలో తేడా ఉంటుంది అంతే తప్ప ఇది తక్కువ ఇది ఎక్కువ, ఇది మన కథలో సరదాగా చెప్పుకుంటాం, పీఠాలు పెట్టుకోవచ్చు వద్దంట లేదు నేను, అది చెప్పడానికి ఏమిటి? చివరికి ఇంత చచ్చి చెన్ని వాళ్ళంతా ఏం చేస్తారు? చివరికి వీళ్ళు ఇంకోటి, అదే పాపం ఆరుద్ర గారు మొత్తుకున్నాడు, సగము కమ్యూనిస్టు సగము క్యాపిటలిస్టు ఎందుకు వచ్చిన రొస్టు ఓకోనరమ్మ. రచయితలు ఉంటారు, రామాయణం అబద్ధం మరి సినిమా పాటలు రామాయణం మీద రాస్తాడే అంటే డబ్బుల కోసం నువ్వు ఇలా చేస్తావు, లేదానికి ఇంకోలాగా. ఏమిటి చేస్తున్నావయ్యా నువ్వు? అంచేత బాబు, మేమేమి మతం మార్చుకోలేదు, పద్ధతి మార్చుకోలేదు, పురాణాలలో ఉన్న విశేషాలు ఎందుకు అలా చెప్పారు, వేద సమన్వయం ఏమిటి అన్నదే దీంట్లో మాట్లాడుకుంటున్నాం. అంచేత ఋషులందరికీ కూడా అక్కడ చెప్పుకున్నాం, గజేంద్రుడు చెప్పిన మాటే మళ్ళీ చెప్తున్నాం, లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకంబకు పెంజీకటికి అవ్వల ఎవ్వడు ఏకాకృతి వెలుగు. ఆ మాట ఉంది అక్కడ. ఎగడు పట్టించుకోవేమిటి నువ్వు? అంచేత అది గమనించవలసిందిగా ప్రార్థన చేస్తూ మేము చూస్తున్నాం చాలా చోట్ల. మాకు ఇచ్చి వాటు పడ్డానికి కారణం కూడా మాకు తెలుసును. మరి మీరు ఎక్కడెక్కడికో పెడతారు. కుంభమేళా అన్నది ఎక్కడ జరిగిందయ్యా? శివక్షేత్రం కదా. మరి వైష్ణవ స్వాములంతా వెళ్ళి అక్కడ ఊరేగింపులుగా వెళ్ళి వచ్చి ఫోటోలు, మరి పక్కన గోదావరి పుష్కరాలు జరిగితే వెళ్ళావా నువ్వు? లేదా నీ పక్కనే ఉంది వైష్ణవాలయం, ఎన్నో విడితే దండం పెట్టావా? అలాంటి చేయవా? చమత్కారంగా ఉంటాయి ఇవన్నీ కూడా. అది పద్ధతి. నమస్కారం. అంటే నేను ఎక్కువ మాట్లాడను, అంచేత మీ సాంప్రదాయాన్ని కాదంటలేదు, అన్నీ నిజమే. ఆఖరికి మా దగ్గర రిక్షా లాగేవాడు ఏ దేవుడి గుడి లేవాడు కాదు, ఆ కొబ్బరి చెట్టు కింద దేనికో రాయి ఉండేది, నూకాలమ్మండే దండం పెట్టుకునేవాడు వాడు. ఇప్పటికీ ఆ కుటుంబాల వాళ్ళు నూకాలమ్మకే దండం పెట్టుకుంటారు. ఆ రాయి ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇంకోటి తెలుసిన, మా సాకిరేవులో తిప్పడి బండ అని ఉంది, ఇప్పటికీ చాకళ్ళు దాన్ని పూజ చేస్తారు. ఎందుకో తెలుసా? తిప్పడి బండి ఎవడు తెలుసునా? తిప్పడుట సీతమ్మ వారిని అవమానించిన వాట. రారా బాబు స్వర్గానికి అన్నాడు రామచంద్ర స్వామి వెళ్ళిపోతూ వైకుంఠానికి. లేదండి, అమ్మగారిని దూషించాను, ఈ పాపం పోవడానికి నీ నామం ఉన్ననాళ్ళు కూడా సాకిరేవులో బండగా పడుండి ఆ మురికి నీళ్లలో ఉంటాన్ని కోరుకున్నట్టవాడు. ఇది మరాఠీ రామాయణంలో ఉన్నది, ఒక హరికథలో ఒకడు చెప్పగా విన్నాం, అది మా వాళ్ళు పట్టుకున్నారు. ఏమైందండి? అంచేత క్షమించాలి, కొంచెం విషయం పక్కన తప్పలేదు. ఇది ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి. వేదమే అబద్ధమని మీరు అనగలిగితే మొత్తం తీసిపారండి. అసలు మంత్రాలు లేవు, తంత్రాలు ఏమీ లేవు, వదిలేయండి. నాస్తికవాదం కూడా వేదంలో చెప్పబడిందండి. నాస్తికులు ఎలా ఉంటారో చెప్పారు వేదంలో. నాస్మాల్లో కాదు శ్వేతవ్యమివేత్యాహు అంతర్హితో హి దేవలోక కోహి తద్వేద. ఇది నాస్తికవాదం బ్యానరు, ఎవడో పట్టుకున్నాడు. అంతర్హితో హి దేవలోక, దేవలోకము అంతర్హితము కనిపించదు, కోహి తద్వేద, ఎవడు చూడొచ్చాడయ్యా? అంచేత నువ్వు ఈ లోకం వదిలిపెట్టి వెళ్ళకు, నాస్తికుడు అన్నమాట ఇది. ఇగో ఇలాంటివి ఉంటాయి, దాని అర్థం వేరు. అది మళ్ళీ మనం గమనించుకుందాం. అంతవరకు స్వస్తి.